2026 వచ్చేసింది. చాలా మంది ఎన్నో రెజల్యూషన్స్ సాధించాలి, ఏదో గొప్పగా సాధించాలి, ఏదో పీకాలని చెప్పి హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డ్రీమ్స్ కదా. బట్ నాకు మాత్రం 2 days కంప్లీట్ అవుతున్నా సరే దేర్ ఈస్ స్టిల్ ఎ డౌట్. అసలు ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది అంటే ఇప్పుడు ఏం సాధించాలని చెప్పి ఒక చిన్న డౌట్ ఉందన్నమాట. అందుకే ఆ డౌట్ ఎలా పోవాలని చెప్పి ఇంటర్నెట్ లో ఒక చిన్న టెక్నిక్ చూసాను. ఇట్స్ వెరీ సింపుల్ టెక్నిక్. ఇది మీకు హెల్ప్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేశాను. ఓకే, సో దెర్ ఇస్ అ సేయింగ్, ఎప్పుడైనా సరే నువ్వు ఏదైనా నేర్చుకోవాలని ట్రై చేసినప్పుడు ఇఫ్ యూ రైట్ ఇట్ ఆన్ యువర్ బుక్, అది నీ మైండ్లోకి క్లియర్ కట్గా వెళ్తుంది. ఇక్కడ కూడా అంతే, మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఏం సాధించాలనుకుంటున్నాం, వాట్ మై రిజల్యూషన్ అనేది క్లియర్ కట్గా ఒక పేపర్ మీద రాసి పెట్టాను అనమాట. సో నా మైండ్కి క్లియర్ కట్ విజువలైజేషన్ వస్తుంది. ఓకే, నేను ఈ ఇయర్లో ఇది సాధించాలి, నా టైంలో ఇది అని చెప్పి ఒక క్లియర్ కట్గా రెజల్యూషన్ లాంటిది అనుకోండి. ఓకే, సో పెద్దగా ఫ్యాన్సీ ఏమొద్దు, టేక్ స్మాల్ పీస్ ఆఫ్ పేపర్స్. ఈ పేపర్స్ని నీ బెడ్రూమ్లోనో, నీ బెడ్ పక్కనో, లేకపోతే నువ్వు డైరీ వేసిన తర్వాత చూసే నీ కంటికి కనిపించేలా పెట్టుకోవడానికి ట్రై చేయి. సో నా రిజల్యూషన్స్ ఏంటో క్లియర్ కట్గా ఇప్పుడు చెప్తానండి. ఫస్ట్ రిజల్యూషన్ ఏంటి తెలుసా? జావా ప్లస్ డిఎస్ఏ కంప్లీట్ బై మే. ఈ జావా ప్లస్ డిఎస్ఏ అనేది నా ఛానల్లో టీచ్ చేస్తాను కదా. సో దీన్ని నేను బై 2026 మే కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి నా ఫస్ట్ రెజల్యూషన్ గా పెట్టుకున్నాను అనమాట. మరి చూద్దాం, అక్కడ దాకా వెళ్తాను లేదు. మై సెకండ్ రెజల్యూషన్ ఇస్ 100K బై మే. 100K ఫాలోవర్స్ బై మే కొట్టాలి, ఆర్ 100K సబ్స్క్రైబర్స్. తెలీదు కొడదామా లేదా, అక్కడ వరకు వెళ్దామా అనేది నాకు తెలీదు, బట్ I have a hope. Okay, my third resolution is gym. Gym. చెప్తున్నాను, ఒక అబ్బాయి జిమ్ చేయకపోతే ఈస్ కంప్లీట్లీ వేస్ట్ నా ఒపీనియన్ లో. బికాస్ జిమ్ చేసినప్పుడే మనలో ఉన్న అందం అంతా బయటకు వస్తుంది, రైట్? జస్ట్ ఇమాజిన్, నువ్వు ఒక 10 మందిలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు యు ఆర్ ద మోస్ట్ అట్రాక్టివ్ పర్సన్. చుట్టూ ఉన్న వాళ్ళందరూ వావ్ అని చెప్పి నేను చూడటం లేదా. ఇట్స్ నాట్ అబౌట్ అట్రాక్టివ్నెస్, ఇట్స్ ఆల్ అబౌట్ ద కాన్ఫిడెన్స్. ఓకే, జిమ్ చేసినప్పుడు ఆ బిల్డ్ అయ్యే కాన్ఫిడెన్స్. నేను ఎప్పుడో బీటెక్ 3rd year లో ఉన్నప్పుడు చేసేవాడిని, తర్వాత మానేశాను. కానీ ఆ చేసినంతకాలం నా కాన్ఫిడెన్స్ అనేది పీక్స్ లో ఉండేది. సో జిమ్ మస్ట్ అండ్ షుడ్. అండ్ ద ఫైనల్ థింగ్, ఇది మేబీ నా రెజల్యూషన్ లో నేను పెడతాను అనుకోలేదు, బట్ పెట్టాల్సి వచ్చింది. బిజినెస్ నాలెడ్జ్. బిజినెస్, ఎస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత చదివినా ఎంత నేర్చుకున్నా సరే జాబ్ అనేది ఏంటో తెలుసా? చివరికి ఒకటి కింద పనిచేయాల్సిందే. అంటే వాడి క్రియేట్ చేసిన బిజినెస్ కింద నువ్వు పనిచేయాల్సిందే. బట్ నాకు అలా పనిచేయలేదు. ఐ వాంట్ టు డూ సమ్ బిజినెస్. అది ఎలాంటి బిజినెస్ అని అప్పుడే నేను రివీల్ చేయను, బట్ ఐ విల్ సూన్ రివీల్ అబౌట్ ఇట్. ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ బిగ్. ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ మై ఓన్ ఎంపైర్. ఏమో చూద్దాం, ఎక్కడ దాకా వెళ్తాను నాకు తెలియదు. బట్ ఈ బిజినెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. పట్టుకోవడానికి కూడా చాలా భయంగా ఉంది నాకు. అంత పెద్ద థింగ్ ఇది నా లైఫ్లో. దీని గురించి కంప్లీట్ నాలెడ్జ్ తెలుసుకుంటాను. హోప్ఫుల్లీ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ బిజినెస్. ఆ బిజినెస్ ఏంటో నేను తర్వాత చెప్తాను. సో దీస్ ఆర్ మై 4 resolutions ఫర్ దిస్ 2026 ఇయర్. ఇవన్నీ బయటికి ఎందుకు చెప్పానో తెలుసా? దెర్ ఈస్ అ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇవన్నీ బయట రివీల్ చేశాను కాబట్టి ఒకవేళ నేను అచీవ్ చేయకపోతే నన్ను చూసేవాళ్ళు లేకపోతే నా చుట్టూ ఉండేవాళ్ళు నా గురించి తప్పుగా మాట్లాడతారు. ఎరా వీడియో చేయడం మరి ఎలాంటి ఏం పేయట్లేదు అని అంటారు. ఇప్పుడు నా మైండ్లో ఆ ప్రెషర్ అనేది ఉంటుంది తెలుసా? నన్ను ఆడు ఏమన్నా అంటాడేమో అని చెప్పి. వాడికి నేను ఆ మాట అనే ఛాన్స్ ఇవ్వకూడదనైనా సరే ఈ 4 నేను బై దిస్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఐ విల్ అచీవ్ ఇట్. ఓకే, సో నువ్వు కూడా అంతే. ఏమన్నా 4 పేపర్స్ తీసుకొచ్చి చదివి జస్ట్ రైట్ ఇట్ డౌన్. నీ బెడ్రూమ్ దగ్గర, నీ బెడ్ పక్కన, నువ్వు మార్నింగ్ లేవగానే వీటిని చూడాలి. అలా పొజిషన్లో పెట్టుకో. అండ్ రాసిన తర్వాత అక్కడ పెట్టడం కాదు, సే అబౌట్ ఇట్. నీ ఫ్రెండ్స్కి చెప్పు, లేదా నీ తెలిసిన వాళ్ళకి చెప్పు, లేదా నీ మమ్మీకి చెప్పు, మమ్మీ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ అని చెప్పి. ఈ టెక్నిక్ ఖచ్చితంగా నాకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను, మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడే ఉన్న పలంగా డూ ఇట్. గెట్ ఏ క్లియర్ కట్ క్లారిటీ అబౌట్ వాట్ యు రియలీ వాంట్ టు అచీవ్ ఇన్ 2026. అండ్ జావా ప్లస్ చేసే కోసం మన ఛానల్ అయితే చెక్అవుట్ చేయి. బాయ్.